ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ మరియు డోర్నిపాడు మండలాల్లోని కేసీ కెనాల్ టైలెండ్ ఆయకట్టు కొన్ని సంవత్సరాలు మార్చి మరియు ఏప్రిల్ నెలలో కొంత మేరకు నీటి కొరత ఎదుర్కొంటుంది. రెండవ ప్రశ్నకు సమాధానం నీటిపారుదల సమస్యలను పరిష్కరించడానికి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కుందూ నది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అభ్యర్థించారు. మూడవ ప్రశ్నకు సమాధానం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం యొక్క సాధ్యాసాధ్యాన్ని పరిశీలించిన తర్వాత ప్రాధాన్యత ఆధారంగా చర్యలు తీసుకోబడతాయి. అఖిల్ ప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నంద్యాల జిల్లాలో మరి కేసీ, తెలుగంగ, కుందు, ఎస్ఆర్బిసి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే కుందు, కేసీ కెనాల్, తెలుగంగ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులకి నీళ్లు అందజేసే మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం కేసీ కెనాల్కి 2,60,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 90,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. తెలుగంగకి 1,26,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 76,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. కుందు 10,000 ఎకరాలు దాదాపుగా ఆయకట్టుంది అధ్యక్ష. ఆళ్లగడ్డ చివరి ప్రాంతం కావడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. నా ప్రశ్న, మరి ఆళ్లగడ్డ మండలము, ఉయ్యాలవాడ మండలం, చాగరిమల్లి మండలంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అంటే మరి చిన్నపాటిగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి సమాధానం ఇవ్వడం మన అధ్యక్ష. 90,000 ఎకరాల్లో కేసీ కెనాల్కి 55,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధికారులు చెప్పిండొచ్చు అధ్యక్ష మంత్రి గారికి, ఏదైతే ఈ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడానికి కారణము ఏదైతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే లెవెల్స్ లేకపోవడం వల్ల, దానికన్నా కింద లెవెల్స్ ఉండడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లేకపోతున్నాము. అదేవిధంగా సున్కేసుల్లో ఉన్న నీళ్లు తాగునీటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోతున్నామని చెప్పిండొచ్చు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. 854 లెవెల్స్ 854 అడుగులు మెయింటైన్ చేసినా దానికన్నా ఎక్కువ లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష ఆళ్లగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్లు రాలేదు అధ్యక్ష. మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదని సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష. 13 లొకేషన్స్ లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజ్లు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదని సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్ కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి, కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సంత జుట్టూరు దగ్గర 1,500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒకసారి చూస్తే అది తెలుసుకుంటున్నా అధ్యక్ష. సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అయిన సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు, ఆళ్లగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి, వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు చేసిన, మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి, నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆళ్లగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందూరు నుంచి కేసీ కెనాల్కి నా నియోజకవర్గంలో పోతున్న కుందూరు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్లు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటాను అధ్యక్ష. 2018 సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యాలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. నా నియోజకవర్గంలో
తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈ రోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదే విధంగా అధ్యక్ష మళ్ళీ అధ్యక్ష కేసీ కెనాల్ తెలుగు గంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకెళ్లి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధింంచి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క 49,245 ఎకరాలు కూడా దాన్ని కూడా 2 రకాలుగా, ఎందుకంటే కెనాల్ యొక్క కెపాసిటీ అక్కడ 500-550 క్యూసెక్కులు మాత్రమే ఉంది కాబట్టి ఆ 49,245 ఎకరాలు కూడా ఒక్కసారిగా సాగులోకి తీసుకురాలేం కాబట్టి ఖరీఫ్కి సంబంధించి 26,561 ఎకరాలు, రబీకి సంబంధించి 22,533 ఎకరాలు, అంటే ఒకటి ఎర్లీ క్రాప్గా, రెండవది లేట్ క్రాప్గా మరి 49,245 ఎకరాలని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం అంటే 2025-2026 ఈ సంవత్సరంలో చూసినట్లయితే అక్కడ 49,245 ఎకరాలకి మనం సాగునీరుకి పర్మిషన్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఖరీఫ్లోనే 49,245 ఎకరాలు, అదేవిధంగా రబీకి సంబంధించి 31,024 ఎకరాలు, అంటే మనం 49,245 ఎకరాలకి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పర్మిషన్ ఉంటే ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్, అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇక్కడ ఏదైతే నీటి సామర్థ్యం అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి తీసుకోవడానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ కేసీ కెనాల్ ఏదైతే సుంకేశ్వర బ్యారేజ్ ఏదైతే ఉందో అది చాలా 1.24 టీఎంసీ, చాలా చిన్న రిజర్వాయర్ మాత్రమే సౌకర్యం ఉండడం, సామర్థ్యం తక్కువగా ఉండడం. రెండవది ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాకాలం ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంతమేర ఆయకట్టు పెంచినా కూడా, సాగు పెంచినా కూడా మొదటి పంట ఖరీఫ్ టైంలో పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు, కానీ రబీ టైంలో అయితే ఇబ్బంది కలుగుతుంది మాట వాస్తవం అధ్యక్ష. అందుకే ఈవేళ గౌరవ సభ్యులు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి 500-550 క్యూసెక్కులకి ప్రత్యామ్నాయంగా కుందు నది మీద కూడా ఈ యొక్క లిఫ్ట్ని తీసుకోవడం ద్వారా కొంత ఈ సమస్యను అధిగమించవచ్చని ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పనిసరిగా దాని మీద కూడా పరిశీలన. ఎందుకంటే ఇప్పటికే మాకు ఆ కుందు నది మీద నుంచి 3 లిఫ్ట్లు, అంటే ఒకటి ఉయ్యాలవాడ ఎత్తిపోతల లిఫ్ట్ ప్రపోజల్ రావడం జరిగింది. అయితే ఇది ఎఫ్ఆర్ఎంబి బడ్జెట్ నిబంధనలకి లెవెల్ మించి ఉందని చెప్పేసి గత ప్రభుత్వంలోనే 2023లోనే దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవది కాకరవాడ ఎత్తిపోతల లిఫ్ట్, ఇది కూడా ఎఫ్ఆర్ఎంబి లెవెల్ మించి ఉందనేటువంటి ఉద్దేశంతో 2023లోనే ఈ లిఫ్ట్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష.
మూడవది, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా హరివరం ఎత్తిపోతల లిఫ్ట్ ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా దీన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా సర్వే చేసి తగినటువంటి ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖకు పంపించి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే శిల్ప వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్ప వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 1264 అండి. ఇక వివాహమైన తర్వాత చచ్చిపోవాలనే నీ జీవితాన్ని అంతరించుకోవాలనుకున్న కోరిక నీకెందుకు చూడాను. మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, పైకెత్తి చూపించండి. అందరి దగ్గర ఉన్నాయా లేదు? అతడు 9వ వచనంలో అతడు పౌలు మాట్లాడుచుండగా వినెను. పౌలు అతని వైపు తేరి చూచి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు అతని వైపు తేరి చూడటానికి గల కారణం ఏమిటి? ఇంతమంది మధ్యలో నేను ఒకే ఒక వ్యక్తిని చూశానంటే అది ఎంత విచిత్రం. చూస్తూ చెప్తున్నారులే, ఆ వ్యక్తి అంటే బాగా ఇష్టం కాబట్టి, సంఘంలో తెలిసిన వ్యక్తి కాబట్టి. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈరోజు ఇచ్చిన మన పాస్టర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 57వ వార్షికోత్సవం యేసు పండుగ, యేసు కృప పండుగ. మీ అందరికీ ధన్యవాదాలు. నేను రాజకీయం లెక్కనే 2 మాటలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. నాకు నేను చేసిన వర్క్ నేను చెప్తాను, దానికన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను. మొన్న కూడా ఇక్కడ ముందర రోడ్ది చర్చ్ కోసం లాస్ట్ టైం నేను చర్చ్ లో మాట ఇచ్చినాను, కంపల్సరీ మీకు ఈ రోడ్ వేపిస్తానని. లాస్ట్ క్రిస్మస్ లో నేను చెప్పినాను, ఈ క్రిస్మస్ లో మీకు రోడ్ వేపించినాను. అట్లా నేను పని చేస్తాను, మాటలు తక్కువ కానీ నేను పని చేసే ఎక్కువ. దానికోసం నాకు ఏ ప్రోగ్రామ్ లో కానీ అందరు పాస్టర్ గారు మీ సహకారం ఉంటే ఖచ్చితంగా నంద్యాల డెవలప్మెంట్, నానా మైనార్టీ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ప్రతి చర్చ్ ని, మస్జిద్ ని అన్ని డెవలప్మెంట్ చేసి మీరందరికీ ఒకటే ప్రేజ్ చేస్తున్నాను. ఏమంటే భూలోకం మీరు చూస్తున్నారు, యుద్ధాలు నడుస్తున్నాయి. వరల్డ్ పీస్ కోసం మీరందరూ ప్రే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న యాక్చువల్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, తెలుగు రాదు. అయినా చాలా చక్కగా మాట్లాడాడు. మరి అయితే అన్నను ఒక చిన్న మాట మీ అందరి సభామూలకంగా అడగాలని ఆలోచిస్తున్నాను. పెద్దలు అంటారు అడగండి అమ్మాయిన అన్నము పెట్టదంటారు. అమ్మ అయితే పెడతది. మరి అడుగుతున్న అన్నంతాల్లో మైనార్టీ తరఫున ముస్లిం సహోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు చాలా విషయాల్లో తోడ్పడుతున్నారు. మన యేసు కృప ప్రార్థన మందిరానికి చాలా పెద్ద మందిరం అన్న సమాధుల తోట లేదు దాదాపుగా. మా సంఘం తరఫున సమాధుల తోట లేదు. చచ్చిపోతే సామకాల దగ్గర నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళలో పడేసి వచ్చాం కరోనా టైంలో. కాబట్టి మా యేసు కృప మినిస్ట్రీకి మరి నాన్నగారి టైంలోనే మీరు అన్నతో నేను ఒక మీటింగ్ లో కలిశాను. నిజంగా చెప్తున్నా, నందమూరి నగర్ లో నేను మార్కింగ్ చెప్తున్నా, అన్న ఉన్నాడు. పాస్టర్ అడిగాడు మా ముందు రోడ్డు కావాలంటే మరుసటి రోజు రోడ్డు ఇచ్చాడు. చెప్పని కూడా దేవుని మైపోతాం. మరి అతి తొందరలో త్వరలో యేసు కృప ప్రార్థన మందిరానికి కమిషనర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి మంత్రి గారు చదివిస్తే త్వరలోనే అది సర్వే కూడా అయిపోయింది. తర్వాత అన్నగారిని కలిసి నేను మళ్ళీ దాని గురించి కొంచెం మాట్లాడతాను.
ఇక్కడనే కమిషనర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ ఒకసారి మినిస్టర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చినారనుకుంటా. మీరు ఏం లేదు, మా మీద ఎంత ప్రెషర్ పెట్టారో కమిషనర్ గారి మీద అంత ప్రెషర్ పెడితే ఖచ్చితంగా చాలా ఫాస్ట్ అయిపోతుంది అండి. థ్యాంక్ యూ. చెప్పలు దేవుని మహిమపడతాం. ఇచ్చారని నమ్ముతున్నాను. అతి త్వరలో మన యేసు కృప మినిస్ట్రీస్ కి ఓ సమాధత దేవుడు అనుగ్రహించును గాక. అందరూ చేతులు చాపండి, అన్నగారి గురించి ప్రార్థన చేద్దాం. చదవండి. ఈరోజు సార్ గురించి నేను ఒకటే మాట చెప్తాను. మధ్యరాత్రి ఫోన్ చేసినా తీసుకొని మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఆ మాట వైఎస్ఆర్ నగర్ లో క్రిస్మస్ ఫైల్ ఇచ్చాడు. నేను మీతో పనిచేయడానికి వచ్చాను. నేను మీరు కలిసి మా నాన్నగారు మినిస్టర్ గారికి గట్టి ఫోర్స్ చేద్దాం, ఏది కావాలన్నా కానీ చెప్పారు. ఇప్పుడు కూడా ఆ మాట చెప్తున్నారు. మన కమిషనర్ గారు సార్ కూడా సహాయపడాలని. బరియల్ గ్రౌండ్ విషయము ప్రస్తావన వస్తుంది. వైఎస్ఆర్ నగర్ లో బరియల్ గ్రౌండ్ కేటాయించారు. కొన్ని సంవత్సరాల వల్ల అది అభివృద్ధికి నడుచుకోలేదు. కానీ గౌరవ న్యాయశాఖ మంత్రి వారి దృష్టికి సమస్య తెచ్చిన వెంటనే శాంక్షన్ చేశారు. అమౌంట్ వర్క్ మొదలైపోయింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ లోకంలో ఉండే జీవికి ఎక్కడైనా ఎవరికైనా కానీ శాశ్వత నిద్ర ఎక్కడండి? సమాధులు. సమాధుల తోట. ఆ సమాధుల తోటను ఏర్పాటు చేయడం అనేది మున్సిపల్ కమిషనర్ గా నా ప్రధాన బాధ్యత. ఆ క్రమంలో సర్చిల్లో ఉంది స్థలం. సో మళ్ళా స్థలం ఐడెంటిఫై అయిన వెంటనే గౌరవ మంత్రివర్ల ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాం. దాన్ని చేయడానికి అన్ని విధాలుగా ఒక మున్సిపల్ కమిషనర్గా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాం బాధ్యతని ఈ సభాములు చెప్తాను. ఇక్కడిగా చెప్పండి వెళ్దాం. అందరం చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కలిసి సారు వారి కుటుంబాల కొరకు దయచేసి కళ్ళు వంచాలి, కళ్ళు మూయాలి. సేవకులందరూ ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడైన ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చల్లని రాత్రి వేళ సమయంలో ప్రశస్తమైన యేసుకృప పండుగ వాతావరణంలో మేమందరం నిలబడడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. నాయన మంత్రివర్యులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఒకసారిని ఫిరోజ్ సార్ని, ఫయాజ్ సార్ని కుటుంబాలను శాశ్వత కృపతో నింపండి. ప్రజా సేవల పండుగ సార్ పెద్ద వయసు వచ్చింది, ఆయన బలపరచండి. తన తర్వాత తనని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. మీ కుమారులపై కూడా కృప చూపి ప్రజా సేవలు వాడుకునండి. అలాగనే మా కమిషనర్ సార్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి అక్కగారిని, సార్ను, పిల్లలను కృపలో వర్ధిల్ల చేసి ఎన్నో ఏళ్ల నుండి ఈ బరియల్ గ్రౌండ్ కోసం మేము ప్రార్థిస్తూ ఎదురు చూశాం. ఈ రోజు ఈ మీటింగ్ లో మీరు శాంక్షన్ చేసినందుకే మీకు కోట్లాది స్తోత్రాలు. ఆయన సార్ వారి నోట పలికించినందుకు స్తోత్రాలు. మరి విశేషంగా సార్ వారి కుటుంబాలన్నిటినీ మమ్మల్ని మీ కృపలో పాలించి వర్ధిల్ల చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనులు సుధాకర్ గారు దేవుని వర్తమానం దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే
లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేర్ హౌస్ గోడౌన్స్ లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్ గా కానీ ఇంకో విధంగా కానీ. ఈ రోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్ గా ఉన్నాడని చెప్పి లాస్ట్ కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈ రోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఈ రోజు రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని చంపి ఆస్తులు రాయించుకుంటే మీకు అవుతాయా? ఎంతమందిని చేయగలుగుతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. మీరెందుకు రాజకీయాల్లో? ఈడ ఈ ఎమ్మెల్యే అరాచకాలు చూస్తుంటే అసలు అసహించుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయము అహోబిల క్షేత్రం సందర్శించి ఆత్మీయుల సమావేశం చేసుకుని నంద్యాలకు విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల జిల్లా అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ జిల్లా ప్రాంతం గుండా కృష్ణా నది, తుంగభద్ర నది, అదేవిధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు ఆధునీకరణలో కానీ, మరమ్మతులు చేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు వేలాది మంది రైతులకు, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి సంవత్సరం కుందు నదికి వచ్చే వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి పూర్తి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కారిడార్లను ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వెయ్యడం లేదు. మరి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇసుక దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు, అక్రమ మైనింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు, అదేవిధంగా అక్రమ లిక్కర్ వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు, శ్రీశైలము అదేవిధంగా మిగిలిన పుణ్యక్షేత్రాల్లో దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్క అభ్యర్థి నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి కోట్ల రూపాయలు కొల్లగడితే బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఈ కుంభకోణాల్లో భాగస్వామ్యం అయ్యి ప్రజలను పీడించే పనిలో బిజీగా ఉన్నారు తప్ప
జిల్లా సమస్యలను పట్టించుకోవడంలో కానీ, రైతాంగానికి మంచి జరగాలని కానీ, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఏమాత్రము ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. అందుకే ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. గత 30-40 సంవత్సరాల నుండి వీళ్ళ దోపిడీ, వీళ్ళ ఫ్యాక్షనిజము, వీళ్ళ అరాచకాల వల్ల వీళ్ళు బాగుపడ్డారు. వీళ్ళు అవినీతి చేయడానికి అవకాశం వచ్చిందేమో కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ జిల్లాకి కానీ ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం బీసీవై పార్టీకి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలను కోరుకుంటూ, భవిష్యత్తులో నంద్యాల జిల్లాలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గ్రామంలో బీసీవై పార్టీ జెండాని తీసుకెళ్లి బీసీవై పార్టీ సిద్ధాంతాల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. टाइम हो रहा है। అప్లోడ్ చేసినారు సైట్ అంతా.